నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. అమ్మ నా బిడ్డకు కూడా ఒకటి ఏజ్ కదమ్మా. నీకు మంచి మొగుడు రావాలి తల్లి. పాపం ఇంత అందం ఇచ్చింది దేవుడు, ఇంకొంచెం ఆయుషిస్తే భలేగుందని బావా. ఊరుకోబే, నీకు చెప్పిందా చచ్చిపోతున్నానని? చెప్పక్కర్లేదు బావా, సూత్తే తెలిసిపోవట్లేదు. పాపం ఉన్నవన్నీ ఇచ్చేసిన అన్నయ్య పోదాం అనుకుంటుంది. ఏదో జడ్జిమెంట్లు పాస్ చేయకు, అసలు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలరా. నన్ను అవ్వాలన్న ఆర్గన్స్ కావాలి కదే దేవుడా. మదర్ తెరిసా ఆర్గన్ డొనేషన్ సెంటర్. నేను చెప్పింది నిజమే బావా. ఆస్తి ఏమో పేదోళ్ళకి పనిచేసింది, ఆర్గన్స్ ఏమో పేషెంట్లకి ఇచ్చేస్తుంది, ఇంకా ఆత్మ దేవుడికి ఇచ్చేస్తేమో. అంతే కదా. వెళ్దాం పద. ఒక్క నిమిషం ఉండవే. రేయ్, ఇదేంటి అటాక్ మూడ్లో అవుతుంది? ఎందుకురా నన్ను ఫాలో అవుతున్నారు? నిన్ను కాదక్క, ఆ అమ్మాయి. ఎంత మంది కాల్చుకు తింటారా దాన్ని? అసలు ప్రశాంతంగా బ్రతకనెవరా? అసలు ఇలా కాదు, మిమ్మల్ని చంపేస్తా. ఆ అమ్మాయిని ఎవరు కాల్చుకుని తింటున్నారో తెలుసుకోవడానికి వచ్చాం. నన్ను ఫోన్ చేశారు. 2 నెలల క్రితం ఒకడు యాక్సిడెంటల్ గా దీన్ని కలిశాడు. ఆ టైంలో ఇది పక్క నుండి వాడికి ఫుల్ హెల్ప్ చేసింది. ఏ తప్పుకో. అయ్యో, ఏ ఫోన్ తీ. అంబులెన్స్. హాయ్, ఎలా ఉన్నారు? బెటా, బిల్ కట్టేశాను, డోంట్ వరీ. మీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. గెట్ వెల్ సూన్. ఓకే, బాయ్. ఇది పాపం వాడిని చూసి జాలి పడింది. వాడు చెత్త ఎదవా దీన్ని చూసి ఆశపడ్డాడు. హాయ్, ఎలా ఉన్నారు? ఈ బాబ్జీ గారు నేను ప్రేమిస్తున్నాడు బుజ్జి. యా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యాక్సిడెంట్లో నేను చూశాను, పెయిన్లోనే ప్రేమించేశాను. రికవరీ అయ్యి వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు ఓకే అంటే పండగ చేసుకుంటాను, కాదంటే కాదంటే నువ్వు పోసి నీ ప్రాణాన్ని ఈ విషయంతో నువ్వే తీసాయి. కనీసం అమర ప్రేమికుల జాబితాను కలిసిపోతాను. బాగా ఆలోచించి ఓకే చెప్పు. వాడు బలవంతంగా దీన్ని ప్రేమకు ఒప్పించాడు. ఆ రోజు నుంచి ఇది వాడికి ఏటీఎం అయిపోయింది. జాబ్ దీంది, శాలరీ వాడిది, కార్ వాడిది, ఈఎంఐ దీంది. ఏంటి డబ్బులు ఊరికి వస్తున్నాను అనుకున్నావా? బుజ్జి, ఓటీపీ వచ్చాడు చూడమ్మా. బుజ్జి, కార్ అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ గిఫ్టే. ఇప్పుడు వరకు ఇదంతా భరించింది, కానీ మొన్న ఆహా బుజ్జి, మన కష్టాలన్నీ తీరిపోయే రోజు వచ్చింది బుజ్జి. ఈయన పేరు షేక్ అబ్దుల్లా, దుబాయ్లో ఉంటాడు. ఇంకక్కడ పెట్రోల్ బాల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా అన్నీ ఉన్నాయి. పాప నువ్వు ఈఎంఐ కట్టలేక బాగా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పాను. ఆయన జాలిపడి నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. దాంతోపాటు ₹1,00,00,000 క్యాష్ కూడా ఇస్తా అన్నాడు. నువ్వేం చేయాల్సిన లేదు, ఆయనతో వెళ్తే చాలు. అమ్మో దుబాయా? అమ్మో దుబాయా అంటావు, వెళ్ళాక ఆహా దుబాయ్ అంటావు. నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళను అంటావు, వెళ్ళాక నేను రాను అంటావు. ఇగో వెళ్ళాక నేను మర్చిపోకూడదు. నేను వెళ్ళను. వెళ్ళక బుజ్జి, నువ్వు వెళ్ళకు, నేనే పోతాను. బుజ్జి, నాకు తెలుసు నీ మనసు వెన్నా, నా కోసం ఏమైనా చేస్తావు. సెడ్జి,
10 10 लाख అడ్వాన్స్ ठीक है ఇగో నువ్వు బయలుదేరు 1 వీక్ లో బయలుదేరు నువ్వేం కంగారు పడుకో మళ్ళీ సెట్ అయిపోయింది నువ్వు వచ్చిన కారు బంగ్లా అన్నీ ఉంటాయి. ఎవడాడు ఎక్కడుంటాడు? క్రెడిట్ అంటారు చీప్ గా క్యాష్. బాబ్జీ గడ్ ఫుల్ రిచ్ ఓన్లీ గోల్డ్. కమాన్ ప్లే ప్లే ఐ సే. చూస్తారేంట్రా ఆడంట్రా కడగడా ఫెలోస్. ఎవరు మీరు కార్డు చూస్తున్నారు? మీరు ఆడాలనుకుంటే పక్క టేబుల్ ఆడండి. సిరియాలో చిన్నపిల్లల్ని చంపేసి ఇక్కడ వచ్చి ప్యాక్ ఆడుకుంటావా? చంపేస్తా. ఇంకోసారి రిపీట్ అయిందంటే సిరిగిపోతా. హలో 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 తమ్ము. ఐ నో శిరీష. హూ ఇస్ దిస్ సిరి? దే ఆర్ మిస్టేకెన్. యూ ప్లే. అమ్మా కాశ్మీర్ ని పాకిస్తాన్ కి బేరం పెడతావా? యాపిల్ రేట్లు పెరిగాయో చంపేస్తా. హలో బద్దలైపోద్ది. బీ కేర్ఫుల్. హలో హలో భయ్యా 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 నాకు కరిష్మా తెలుసు భయ్యా. ఈ కాశ్మీర్ ఏంటి భయ్యా? పైగా అమ్మేస్ యాపిల్స్ పాకిస్. మళ్ళీనా ఏమన్నా మాట్లాడి భయం వేస్తుంది. చెప్పేసారు బాబాయ్. ఏమైంది భయ్యా? ఏపీకి ప్రత్యేక హోదా ఇదిరా. నాకే లేదు, నేనవును భయ్య ఇవ్వడానికి. నాకు కావాలి. రేపటి లోపల నాకు ప్రత్యేక హోదా కావాలి. రేపట్లోనా? సరే కానీ ఎందుకు కొడుతున్నారు భయ్యా? హలో హలో కొంచెం ఇన్ఫర్మేషన్ కొట్టండి భయ్యా. కొద్దిగా జాలి ఉండాలి భయ్యా. కాస్టింగ్ కోచ్ కూడా ప్రాబ్లం ఉంది భయ్యా. బయట తిరగాలంటే భయం వస్తుంది భయ్యా. ఓకే చెప్పు, లేదంటే నీ చేత్తోనే విషమిచ్చి చంపే బుజ్జి. అట్లీస్ట్ అమర ప్రేమికుల జాబితాలో కలిసిపోతారు. నో నో బాబ్జీ. నిజంగానే అమర ప్రేమికుల జాబితాలో చేరబెట్టున్నాను. హాయ్ బ్రో, వాట్సాప్, ఐఎమ్ కమింగ్, యూ డోంట్ కమ్. భయ్యా ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దే. వద్దు భయ్యా. ఏంటి భయ్యా మీరు టైము డేటు మూడుకి సంబంధం లేకుండా చెదగొట్టేస్తున్నారు. మొన్న మీరు పీకిడికి క్రషర్ లెస్ చెరికలు అయిపోయింది బాడీ అంతా. భయ్యా మేటర్ అర్థమైంది కానీ మ్యాటర్ అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ చెప్పుకోండి భయ్యా. ఒరే దుబాయ్ బాబ్జీ, అమ్మాయిల్ని మోసం చేసి దుబాయ్కి అమ్మేయాలనుకున్నావని టైము డేట్ యూస్ కొట్టాలా? ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేస్తే పోలా? వాట్ నాన్ సెన్స్? నేనా అమ్మాయిలా దుబాయ్ కా? యు మిస్టేకెన్. అమ్మ బుజ్జి, ఎంతకాలం వెళ్ళి సెట్ తీసుకొట్టేసి నువ్వా? నేను చచ్చిపోతాను, ఈ పాయిజన్ తగ్గి చచ్చిపోతాను. చావు, చచ్చిపోతాను. త్వరగా తాగి చచ్చిపో. సార్ ఇది తాగినా చావను సార్. విషం తాగినా సావా? అంటే పైకి పాయిజన్ గానీ లోపల డాబర్ హనీ. అయితే తాగు. అది కూడా హనీయేగా? కాదు, బయటికి హనీయే కానీ లోపల విషయం. ఒరిజినల్. సార్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ అమ్మాయి దగ్గర తీసుకుని అన్నీ ఇచ్చే. ఓకే 1 minute. హలో, ఈ ఒక్క అమ్మాయే కాదు. ఎవరేలంతా? నాకు తెలియదు. తెలుసు తెలుసు తెలుసు. హాయ్ పద్మ, రమ్య, జ్యోతిశ్రీ, మోనిక, శృతి, వెంకటలక్ష్మి. తెలుసు. ఏం చేయాలో కూడా తెలుసు. అందరివి మీ వస్తువులు తీసుకొచ్చాను, దయచేసి క్యూలో వచ్చేయండి. బుజ్జి నీవే తీసుకో. బుజ్జి ఇగో ఇవన్నీ నీవే. పాప లాస్ట్ టైం ఎంతో కష్టపడి మీ నాన్నతో గొడవపడి మరి తీసుకొచ్చావు, తీసుకో. ఇదిగా బుజ్జి చెల్లు. నాది ఇంకోటి ఉండాలే. ఏంటది? అన్నీ ఇచ్చాను కదా. ఉండు. ఇదేగా? ఇది నాది కాదుగా. నీ నెక్లెసా? దాన్నే కరిగి చేయించుకున్నా. ఇది అంతా నీదే బుజ్జి, తీసుకో. బ్యాలెన్స్ ఇచ్చే. బ్యాలెన్స్ అంటే ఇదా? ఎరా అందరూ బుజ్జిలేనట్రా నీకు? అంటే భయ చాలా మంది ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా బుజ్జి అని సింగిల్ మేనేజ్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ ఉండదు కదా. ఎలా భయ్యా? హలో. ఎలా కార్కిస్ కారు నా కష్టం చేద్దాం భయ్యా. సారీ
బుజ్జి నా గిఫ్ట్ ఇచ్చింది. నేను గిఫ్ట్లు కూడా తీసేసుకుంటారా? అంతే మా జీవితాలు. వెళ్ళొస్తారు బుజ్జి, వెళ్ళొస్తారు సార్, వెళ్ళొస్తారు సార్ బుజ్జి. భయ్యా ఏళ్ళు కూడా సెట్ చేస్తారు భయ్యా. ఒంటరిగా ఏం వెళ్తావులే అని మేమే పిలిపించాం. పదండి సార్.